హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రింగ్ సమోసా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ మైదా తీసుకుంటున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకుని లైట్గా హ్యాండ్స్తో నలుపుకుని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుని నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగాను మరీ సాఫ్ట్గాను కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన బంగాళదుంపలు 3 తీసుకుని పైన పొట్టు తీసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ పీసెస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా స్టఫింగ్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ ఈ పిండిని పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 4 సైడ్స్ కట్ చేసుకుని స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా ఈ చపాతీపై పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండిని రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ మొత్తం చపాతీకి అంటుకునేలాగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. చివరి వరకు కట్ చేయకుండా మధ్యలో మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అతుకు ఊడిపోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ని అప్లై చేసుకుని ఈ రోల్ని చుట్టుకోవాలి. ఈ అతుకు సెంటర్లోకి వచ్చేలాగా చూసుకుని 2 చివర్లని కూడా అతికించుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు ఇది ఊడిపోకుండా ఉండడానికి మనం కట్ చేసి తీసేసిన ఒక పీస్ని దీనికి అతికించాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్కి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ రింగ్ సమోసా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.